వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర వస్తాడు అర్జున్ వాళ్ళ ఇంటికి. ఈ టైంలో ఎవరు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడనమాట అర్జున్. ఇంత అర్ధరాత్రి ఎవరు వచ్చుంటారు అన్నట్టుగా చూస్తేనేమో డోర్ ఓపెన్ చేయగానే మిత్ర అంటాడు, ఈ టైంలో నువ్వేంటి మిత్ర అనగానే నా కూతురిని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు మిత్ర. ఈ టైంలో ఇప్పుడు తనని లేపితే నిద్ర పాడైపోతుంది కదా, రేపు మార్నింగ్ వస్తుందని ఆల్రెడీ నీకు ఫోన్లో చెప్పాను కదా, మళ్ళీ ఇంత అర్జెంటుగా రావాలా, మరీ కూతురి మీద ఇంత టూ మచ్ ప్రేమ అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట అర్జున్. నువ్వేమన్నా అనుకో, నా కూతురు నేను తీసుకెళ్ళాలి, ఇప్పుడే తీసుకురా, నిద్ర పాడైతే పాడైంది, తను లేపి నాకు తీసుకొని ఇచ్చేవి అని చెప్పి మిత్ర అన్నంతో ఇక సరే ఆల్రెడీ డీప్ స్లీప్లో ఉంది, ఇక నువ్వు చెప్పినా వినట్లేదు కదా, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళి ఇక లక్ష్మి పక్కన పడుకునే లక్కీని లేపి ఇక భుజాన వేసుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్ష్మికి మెలకు వస్తుంది. ఏంటి అర్జున్ గారు లక్కీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ టైంలో అని చెప్పి అనగానే, లక్కీ వాళ్ళ ఫాదర్ వచ్చారు తీసుకెళ్లాలంట అనగానే, ఈ టైంలోనా అని చెప్పి లక్ష్మి అంటుంది. పిల్లల మీద ప్రేమ ఎక్కువైతే ఇదిగో ఇలాగే ఉంటుంది, అపరాత్రి పొద్దున ఇవన్నీ ఏం పట్టించుకోరు, సరే నేను లక్కీని ఇచ్చేసి వస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి లక్ష్మి బెడ్ దిగిపోతూ ఉంటే ఇక తన చీరని గట్టిగా పట్టుకుంటాడనమాట పక్కనే పడుకున్న జున్ను. ఇక చీర ముడి అదంతా తీస్తూ ఉంటుందన్నమాట, గట్టిగా పట్టేసుకుని ఉంటాడు. ఇక మెల్లగా తీస్తూ ఉంటే ఈ లోపల అర్జున్ పాప లక్కీని ఎత్తుకొని బయటకు వస్తాడు. ఇక మిత్ర తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఒక నిమిషం మిత్ర అని చెప్పి అర్జున్ ఇలా చెప్తాడు. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత టూ మచ్గా ఇంత ఇదిగా ఇలా పెంచకూడదు అన్నట్టుగా అర్జున్ చెప్తూ ఉంటే, నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు, నువ్వు నీ సలహాలు సూచనలు నాకేమి ఇవ్వద్దు, ఎప్పటికైనా దేంట్లో అయినా సరే నీకన్నా నేనే గొప్ప, ఒక అడుగు నేనే ఎక్కువ ఉంటాను అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల లక్ష్మి చీర అదంతా విడిపించుకొని వచ్చేసరికి మిత్ర అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయారా లక్కీ వాళ్ళు అని చెప్పి అర్జున్ని అడుగుతుందన్నమాట లక్ష్మి. ఇప్పుడే వెళ్ళిపోయారు అనగానే, సరే నేను వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్ అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ కూడా డోర్ పెట్టేస్తాడు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే భాస్కర్ వస్తాడనమాట అరవింద దగ్గరికి. ఇక అరవింద మెట్లు దిగుతూ వస్తుంటే, ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు, జాబ్ ఎలా ఉంది ఏంటి అనగానే, అంతా బాగానే ఉంది మేడం, మిత్ర సార్ నన్ను హైదరాబాద్ పంపించారు ఆఫీస్ పని మీద, అలా ఆ హైదరాబాద్ ఆఫీస్ పని మీదే ఈ ఫైల్ ఇవ్వాలి సార్కి, అందుకే వచ్చాను అనగానే, ఫైలా, మిత్ర సార్ అంటే లక్కీని తీసుకొని స్కూల్లో దింపడానికి వెళ్ళారు, తను రాగానే నేను ఈ ఫైల్ ఇస్తాను అని చెప్పి అరవింద చెప్తుంది. అప్పుడు భాస్కర్, సరే మేడం అయితే నేను మనీషా మేడంని అలాగే దేవ్యాని మేడంని కలిసేసి వెళ్తాను అనగానే, వాళ్ళని ఎందుకు అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడే వీళ్ళ మాటలు వింటూ ఉంటారనమాట దూరంగా మనీషా అలాగే దేవ్యాని. వీడేంటి వచ్చిన పని చూసుకోకుండా మన గురించి చెప్తున్నాడు అని చెప్పి దూరంగా మనీషా దేవ్యాని టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు ఏం మాట్లాడారంట అని చెప్పి అరవింద భాస్కర్ని అంటూ ఉంటే, ఏమో మేడం మా చెల్లి గురించి అడుగుతున్నారు మొన్న ఫోన్ చేసి, తను ఎలా పరిచయం నీకు, తను ఎలా ప్రెగ్నెంట్, ఇంకా ఇలా రకరకాలుగా అడుగుతున్నారు, తను ఎలా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ అడుగుతున్నారు అనగానే, వాళ్ళ గురించి మీ చెల్లి గురించి వాళ్ళకి ఎందుకంట అనగానే, ఏమో మేడం అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటే ఈ లోపల వచ్చేస్తారనమాట అక్కడికి మనీషా దేవి అని వచ్చి, ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు అని చెప్పి మనీషా ఏం తెలియనట్టుగా అడుగుతూ ఉంటే, అంటే ఫైల్ ఇవ్వడానికి వచ్చాను సార్కి అనగానే, ఫైల్ ఇచ్చావుగా ఇంకా పిచ్చాపాటి మాట్లాడుతూ ఇక్కడే ఉన్నావే, తర్వాత మాట్లాడుకుందాం మనం, నువ్వు వెళ్ళు అనగానే, సరే మేడం అని చెప్పి భాస్కర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక మనీషా దేవి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక అరవింద ఆపుతుంది. ఏంటి మనీషా ఆగిపోయింది కాదని మళ్ళీ ఏదో జరిపించాలని ముందుకు తీసుకెళ్లాలని ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు అనగానే, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆంటీ మీరు అని చెప్పి మనీషా అంటుంది. అసలు భాస్కర్ చెల్లి ఎలా ఉంటే ఏంటి, నీకు ఏంటి ప్రాబ్లం, అదంతా ఎందుకు తవ్వుతున్నావు ఇప్పుడు నువ్వు చెప్పు అని చెప్పి అరవింద అంటుంది. అంటే ఏం లేదు ఆంటీ, ఇప్పుడు లక్కీ పెద్దగయ్యాక ఎప్పుడొకప్పుడు వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది ఏంటి అనేది అడుగుతుంది కదా, ఇక వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పి ఆ విధంగా ఆరాధిస్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు అరవింద, అయినా ఇప్పుడు లక్కీ వాళ్ళ తల్లి గురించి అడిగిందా, లేదు కదా, ఇప్పుడు మిత్రకి లక్కీకి చాలా మంచి అనుబంధం ఉంది, మిత్రకి లక్కీకి రక్త సంబంధం లేకపోవచ్చు కానీ అంతకన్నా మించి బంధం ఉంది, వాళ్ళిద్దరిని విడిదీయాలని నేనైతే అనుకోవట్లేదు. అప్పుడు దేవి అని, బాగుందక్క నువ్వు అనుకోవట్లేదని చెప్పి ఆ దేవుడు అనుకోకుండా ఉంటాడా, ఎప్పటికైనా లక్కీ వాళ్ళ తల్లి రాకుండా ఉంటుందా, లక్కీని ఇచ్చేమనకుండా ఉంటుందా, అప్పుడు మీరేమైనా దగ్గర పెట్టుకోగలుగుతారా, ఇవ్వకుండా ఉంటారా అనగానే, లక్కీ తల్లి రాదు పెట్టదు, మీరంతగా ఆ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సరేనా, మీరు మీ పని చూసుకోండి, ఎక్కువగా బుర్ర పెట్టక్కర్లేదు ఇందులో అని చెప్పి అరవింద తిడుతూ ఉంటుంది. అప్పుడు దేవి అని అంటుంది, అక్క నేను చెప్పేది ఎప్పుడైనా అర్థం చేసుకో, ఈ లవ్కి ఎప్పుడైనా బయట అమ్మాయి వెళ్ళిపోవాల్సిన అమ్మాయి, అసలు మిత్రకి మనీషకి పెళ్లి చేస్తే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు, అప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఎప్పటికైనా వెళ్ళిపోయే ఈ లక్కీని చూస్తూ ఏడవడం కన్నా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, చూడు దేవి అని మనీషా మీ ఇద్దరికి ఆల్రెడీ ఎప్పుడో ముందే క్లారిటీ ఇచ్చాను, మిత్ర లక్కీని వదిలి అస్సలు ఉండలేడు, అది మీరు గుర్తుపెట్టుకోండి, అయినా మిత్ర మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటేనే కదా ఈ పెళ్లి జరిగేది మనీషకి మిత్రకి, లేదంటే లేదు, ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కూడా, ముందు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక ఫైల్ తీసుకొని అరవింద లోపలికి వెళ్ళిపోగానే ఇక అప్పుడు మనీషా అంటుంది, చూసారా ఆంటీ అరవింద ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో, ఎప్పటికైనా నన్ను కూడా వదిలించాలి అనుకుంటున్నారు, అసలు ఈ మనీషా గురించి పూర్తిగా అరవింద ఆంటీకి తెలీదు, అందరినీ ముంచైనా సరే నేను మిత్ర పెళ్లి చేసుకుంటాము అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడు దేవ్యాని, సరే అది పక్కన పెట్టు, ప్రజెంట్ ఈ భాస్కర్ మీద మనం
కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. ఎందుకంటే వాడు మామూలుగా కనిపించట్లేదు. అందరికీ నిజాలు చెప్పేలాగా ఉన్నాడు. మనం కనుక్కుంటే ఏమో కొన్ని రోజులు దూరంగా ఉందాం వాడికి అని చెప్పి దేవి అని మనీష అనుకుంటారు. పక్క మిత్ర స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడనమాట లక్కీని కార్లో. ఇక మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు, లక్కీలో ఎంత మార్పు వచ్చింది ఈ జున్ను వచ్చిన దగ్గర నుంచి. అసలు నేను ఎక్కడికైనా వెళ్దాం అన్న నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది, అలాంటిది జున్నుతో గడపడానికి ఎక్కువ ఇస్తుంది. అసలు నేను లేనిదే అన్నం తినదు, అలాంటిది చక్కగా తినేసి కూడా నిద్రపోయింది. అసలు లక్కీలో చాలా మార్పు వస్తుంది, ఎలాగైనా ఆ జున్నుకి దూరం చేయాల్సిందే అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక పక్కనే కార్లో కూర్చున్న లక్కీ, ఏంటి నాన్నగారు మీరు ఇవాళ కొంచెం డల్గా ఉన్నారు, హీరో ఎప్పుడు హీరోలా ఉండాలి కదా. ఇప్పుడు మిత్ర చెప్తాడు, అదేం లేదులే లక్కీ, నేను నీ ఫ్యూచర్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను, అది నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒప్పుకోవాల్సిందే అనగానే అప్పుడు లక్కీ అంటుంది, మా నాన్న నా గురించి అంత ఇదిగా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా నాకు మంచి చేసేదే అయి ఉంటుంది, నేనెందుకు కాదంటానన్నా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, నిజంగానా కాదనుగా అని చెప్పి అనగానే, లేదన్న అసలు కాదన్ను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. లక్కీ చెప్తూ ఉంటుంది మిత్రకి. ఇక అదే టైంకి ఇక అటు పక్కన దీక్షితులు గారు ధ్యానంలో ఉంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది అన్నట్టుగా మిత్రకి ఆయన కనిపిస్తుంది. వెంటనే ఫోన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ శిష్యులకు చెప్తే ఫోన్ ఇస్తారనమాట. ఇక దీక్షితులు గారు ఫోన్ తీసుకొని డైరెక్ట్గా మిత్రకే కాల్ చేస్తారు. ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా మిత్ర, ఇదేంటి దీక్షితులు గారు నాకు కాల్ చేస్తున్నారు, లక్కీని స్కూల్ డ్రాప్ చేసి ఆ తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేతిలో పట్టుకొని కానీ లిఫ్ట్ చేయడం అనమాట. ఆ తర్వాత ఇక స్కూల్కి రీచ్ అయిపోతారు. ఇక మిత్ర ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్తారనమాట. మిత్ర అలాగే లక్కీ. ఇక ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది, మీరు తీసుకున్న డెసిషన్ అంత కరెక్ట్గా అనిపించట్లేదండి ఈ టైంలో, అందులో అట్లా హాఫ్లో మధ్యలో స్కూల్ మానిపించడం అనేది కరెక్ట్ కాదు. పిల్లలు ఒక ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోతారు, మళ్ళీ మీరు వేరే స్కూల్ అది ఇది అంటే పిల్లలు అంతగా అడ్జస్ట్ అవ్వలేకపోతారు, లక్కీ కూడా అంత మంచిది కాదు అనగానే, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను, మీ టీసీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక మిత్ర ప్రిన్సిపల్తో చెప్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్కీ, ఏంటి నాన్న ఎందుకు ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం, ప్లీజ్ నాన్న నాకు ఈ స్కూల్ కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ముఖ్యంగా జున్నును వదిలి వెళ్ళాలని లేదు నాన్న అనగానే, దారిలో నాకు మాట ఇచ్చావు కదా ఒప్పుకుంటానని అని చెప్పి అనగానే ఇక లక్కీ అక్కడి నుంచి కోపంగా అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క దీక్షితులు గారు, ఇదేంటి మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అరవింద్కి ఫోన్ చేసి చెప్తాడనమాట. నేను మిత్రకి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు, మిత్ర ఎక్కడున్నా సరే కార్ మాత్రం ఇక ఏ వెహికల్ కూడా నడపడానికి వీల్లేదు, ఒక 2-3 రోజులు ఇంట్లోనే ఉంచుకోండి, తనకి అతి సమీపంలో ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పగానే సరే అని చెప్పి ఇక వెళ్దాము స్కూల్ దగ్గరికి అని చెప్పి వివేక్తో చెప్తూ ఉంటుంది అరవింద. అక్కడే దేవి అని మనీష కూడా ఉంటారు. అప్పుడు వివేక్ అంటాడు, అదేంటి పెద్దమ్మ మనం ఎక్కడికి వెళ్ళేసరికి అన్నీ రిటర్న్ బయలుదేరచ్చు కదా, మనం ఫోన్ చేద్దాం ఒకసారి అని చెప్పి వివేక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినాము, మిత్ర మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు అరవింద వాళ్ళు. ఏం చేద్దాం రా అని చెప్పి అరవింద కంగారు పడుతూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, పెద్దమ్మ ఆ స్కూల్లోనే కదా జాను వర్క్ చేస్తుంది, ఒకసారి జాను కాల్ చేద్దాము అనగానే, అవును నేను ఆ విషయమే మర్చిపోయాను, ఫోన్ చేయి అని చెప్పి అరవింద అంటుంది. మరోపక్క స్కూల్కి లక్ష్మి జున్నుని తీసుకొని కార్లో వస్తుందనమాట. వెళ్ళమ్మా నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇక్కడ దాకా వచ్చాను కదా ఒకసారి లక్కీని కూడా చూసేసి వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు ఈ మధ్య తన మీద ఎక్కువ ఇష్టం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు, నేను నీ కొడుకుని అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నువ్వు నా కొడుకువి, తను నా కూతురు లాంటిది కదా, ఎవరి ప్రేమ వాళ్ళదే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, బాగానే ఉంది మీ ఇద్దరు ప్రేమ అని చెప్పి ఇలా జున్ను చెప్తూ ఉంటాడు. ఈ లోపల లక్కీ మూడుగా డల్ అయిపోయి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక జున్ను గమనించి, అదిగో మీ కూతురు కానీ కూతురు వస్తుంది చూడు అని లక్ష్మికి చెప్పగానే ఇక లక్ష్మి లక్కీని చూస్తూ ఉంటుంది. లక్కీ ఏమో చాలా డల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది.